నాకు నిన్నటితో ఒక క్లారిటీ వచ్చింది. ఏంటి ఆ క్లారిటీ అంటే, నిజమే ఉద్యోగాలు ఇచ్చారు వాళ్ళు. ఉద్యోగం అంటే అర్థం ఏంటండి? ఉపాధి. ఉపాధి అంటే అర్థం ఏంటండి? సాయంత్రానికి ఎంతో కొంత డబ్బులు వస్తే, లేకపోతే నెలకి కొంత బతికేదానికి డబ్బులు వస్తే దాన్ని ఉద్యోగం అంటాము, దాన్ని ఉపాధి అంటాము. ఇప్పుడు ఒక ఒక కూలి పని చేసే అన్నకి ఇదిగో ఒక చోటకి తీసుకెళ్ళి ఉపాధి హామీ పథకంలో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కలుపు తీవా, నీకు సాయంత్రానికి ఒక 500 రూపాయలు ఇచ్చాము అని ప్రభుత్వం చెప్తుంది. దానికి ఉపాధి హామీ పథకం అంటారు. అంటే ప్రభుత్వమే పని చూపించి వాళ్ళకి డబ్బులు ఇస్తుంది. మరి ప్రభుత్వమే కుటీర పరిశ్రమలు పెట్టి, ప్రభుత్వమే బ్రాందీ షాపుల్ని, లిక్కర్ షాపుల్ని ప్రాథమికంగా మీ ఇళ్లలో స్పిరిట్ని కలుపుకొని తయారు చేసుకోమని చెబితే, దాన్ని ఖచ్చితంగా దాన్ని తయారు చేసుకునేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి వచ్చినట్టే కదా. దాన్ని స్పిరిట్ని తీసుకొచ్చి దాంట్లో కలర్ పోసి ఒక లిక్కర్ బాటిల్గా తయారు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి దొరికినట్టే కదా. మరి వాళ్ళకి డబ్బులు వచ్చినట్టే కదా. సాయంత్రానికి వాళ్ళ దగ్గర పనిచేసేదానికి 100 మందో 50 మందో 70 మందో ఉంటారు. వాళ్ళకి ఒక గ్రామంలో ఉపాధి దొరికినట్టే కదా. ఈ ఉపాధిని కూడా ఆయన లెక్క వేసి బహుశా 3,50,000 ఉపాధి మందికి ఈ ఉపాధి కల్పించామని చెప్పారేమో, నాకైతే తెలియదు. కానీ ఖచ్చితంగా మాత్రం నేను ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారిని ఖచ్చితంగా అభినందించి తీరాలి. నిజంగా చెప్పినట్టుగానే ఎక్కడికక్కడ ఇల్లీగల్ లిక్కర్ తయారు చేసేయమని చెప్పేసి గ్రామ మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉపాధి హామీ పథకం లాగా ఉపాధి లిక్కర్ పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, వారికి నిరంతరం సహకారాలు అందిస్తూ, నిరంతరం వారిని పరిపాలనలో మెళకువలు నేర్పిస్తూ 16 సంవత్సరాలు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి నిన్న మొన్నటి వరకు డాన్సులు వేసుకుంటూ పాటలు పాడుకునేటువంటి ఒక ఉప ముఖ్యమంత్రి సలహాలు ఇస్తూ, నిన్నగాక మొన్న రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఒక 40 సంవత్సరాల అత్యంత పిన్న వయస్కుడు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇంతమందికి ఉపాధి కల్పించినటువంటి కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలపకుండా ఇంకా ఏం చేయాలి? ప్రజలు మీరే చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలపాల్సిందే కదా. ఈ దేశంలో మనం అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని అందిస్తామని చెప్పినటువంటి ఏకైక ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మద్యాన్ని ఏరులై ప్రవహిస్తాము, కల్తీ లేని మద్యం అంటే క్వాలిటీ మద్యము చీప్గా ప్రజలు ఎంత తాగినా కూడా లిమిటే లేకుండా ఇచ్చేటువంటి మద్యాన్ని ఇస్తామని ప్రకటించినటువంటి ఏకైక ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. మరి అలాంటి ప్రభుత్వంలో ఉపాధి కల్పించినటువంటి వారిని మనం అభినందించకుండా ఏం చేయాలి? నిజంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత హ్యాపీగా ఉన్నారు అంటే, నిజంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మారిన చంద్రబాబు నాయుడిని చూసినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నేను చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో నేను మారాను తమ్ముళ్ళు, నన్ను నమ్మండి తమ్ముళ్ళు, నేను మారాను అంటే మారటం అంటే ఏంటో అనుకున్నాను నేను. మారటం అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా, ప్రజలకి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ, అబద్ధాలు చెప్పకుండా, ప్రజలకు సంబంధించినటువంటి ఉపాధిని అన్ని విధాలుగా వ్యవసాయ పరంగానో పారిశ్రామిక పరంగానో వృద్ధి చేస్తాడని అనుకుంటే, మారిన చంద్రబాబు నాయుడు ఉపయోగపడుతుంది ఎవరి కోసము అంటే, మారిన చంద్రబాబు నాయుడు ఉపయోగపడుతుంది కార్యకర్తల కోసం, మారిన చంద్రబాబు నాయుడు ఉపయోగపడుతుంది వారి మద్యం వ్యాపారుల కోసం, మారిన చంద్రబాబు నాయుడు ఉపయోగపడుతుంది వారి సామాజిక వర్గం కోసం, మారిన చంద్రబాబు నాయుడు ఉపయోగపడుతుంది దాచుకొని ఎంత తిన్నాము అంటే మనం కాదు, మన తాతలు తండ్రుల తరాలు కూడా తరగనంతగా అమరావతి పేరు చెప్పి కొంత దోచుకున్నాము, మద్యం పేరు చెప్పి దోచుకున్నాము, ఇసుక పేరు చెప్పి దోచుకున్నాము, ఖనిజాల పేరు పెట్టి దోచుకున్నాము, భూముల పేరు పెట్టి దోచుకున్నాము, మెడికల్ కాలేజీల పేరు పెట్టి దోచుకున్నాము, విద్యలో దోచుకున్నాము, వైద్యంలో దోచుకున్నాము, రవాణాలో దోచుకున్నాము, వాట్ నాట్. ఆఖరికి బుడమేరులో వరదలు వస్తే వరదల్లో కోట్ల రూపాయలు వసూలు చేసి, ఆ కోట్ల రూపాయల వసూలుకి ఈ రోజు వరకు ఎంత ఖర్చు పెట్టామో, ఏం ఖర్చు పెట్టామో ప్రజలకి కనీసం లెక్కలు చూపించిన దుర్మార్గకరమైన పరిస్థితుల్లో కూడా దోచుకొని తినేటువంటి పందికొక్కుల్లాగా తయారైపోయినటువంటి ఒక పందికొక్కుల సమూహానికి నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూసి ఈ దేశమే గర్విస్తుంది. ఎస్, 16 సంవత్సరాలు ముఖ్యమంత్రిని అని చెప్పినటువంటి ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వంలో మీ కార్యకర్తలు, మీ నాయకులు, మీ చెంచాలుగా చెప్పుకునే సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులు
వేల కోట్ల రూపాయలతోటి నకిలీ మద్యం వ్యాపారం చేస్తుంటే కళ్ళకి గంతలు కట్టుకొని గాంధారీ పరిపాలన చేస్తున్నటువంటి మీలాంటి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజల పరిస్థితి, రాష్ట్ర ప్రజల్లో ఉన్న పౌరుల పరిస్థితి ఎలా కాకుండా ఎలాగుంటుంది సార్? ఒకసారి ఆలోచించండి. నా రాజ్యం రామరాజ్యం, నా రాజ్యంలో రేపులు చేసినా అడిగేవాళ్ళు లేడు, మర్డర్లు చేస్తే మాట్లాడేవాళ్ళు. కరెక్టే, ఎందుకు లేరు? ప్రజలు ఎవరు మాట్లాడటంలా. ఒక పోస్ట్ పెడితే తీసుకెళ్ళి లోపలేస్తున్నారు, ఒక పోస్ట్ షేర్ చేస్తే తీసుకెళ్ళి లోపలేస్తున్నారు. సోషల్ మీడియాని కట్టడి చేయడానికి అధికారికంగా చట్టం తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రంగా చరిత్ర పుటల్లో నిలిచిపోయేటువంటి ఒక అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే 16 సంవత్సరాల ముఖ్యమంత్రి చరిత్ర, 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగినటువంటి మీరు ఒక్కళ్ళే సార్, మీరు ఒక్కళ్ళే. బహుశా ఇది మీరు తీసుకొచ్చారని మేము అనుకోవటంలా. మీ సుపుత్రుడు ఉన్నాడు చూశారు, రాబోయే కాలానికి కాబోయే ముఖ్యమంత్రి అని కలలు కంటున్నటువంటి ముఖ్యమంత్రి. బహుశా నీకు తెలియదేమో, తెలుగుదేశం పార్టీకి చివరి ముఖ్యమంత్రి మీరే. తెలుగుదేశం పార్టీ 2029లో అంతరించిపోతుంది. తెలుగుదేశం పార్టీ అనేది కాలగర్భంలో కలిసిపోయే పార్టీ అని బహుశా మీ సుపుత్రుడికి తెలియదేమో. మీ సుపుత్రుడికి ఇంకో కొన్ని రోజుల్లో తెలుస్తుంది, కొన్ని సంవత్సరాల్లో తెలుస్తుంది. దాంట్లో ఏ అవకాశం లేదు, దాంట్లో ఏ విధమైనటువంటి ఆలోచన లేదు. కానీ ఇలాంటి కార్యక్రమాలన్నీ మీరు చేస్తున్నారో నాకు తెలియదు, మీ సుపుత్రుడు యొక్క ఆలోచనలతోటి చేస్తున్నారో మాకు తెలియదు. కానీ బట్ ఓవరాల్గా మాత్రం తలా పాపం తలా పిడికుడు అని ఈ భాగస్వామ్యంలో మాత్రం నా వాటా ఎంత, నా వాటా నాకు ఇచ్చేస్తే నేను మెదలకుండా వెళ్ళి ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన నేను చక్కగా షూటింగ్లు చేసుకుంటాను, ప్రెస్ మీట్లలో పాల్గొంటాను. సక్సెస్ మీట్లు, ప్రెస్ మీట్లో కూడా లేదు ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లు పోయి సక్సెస్ మీట్లు ఎక్కువైపోయినాయి మా ఉప ముఖ్యమంత్రి గారికి. ఎందుకు ప్రెస్ మీట్లు పిలిస్తే లేనిపోయింది సార్, అక్కడ అమ్మాయిని రేప్ చేశారే మీ పిఠాపురంలో అని అడుగుతారు ఎవరైనా భయం, అందుకని నో ప్రెస్ మీట్స్. ఈ గొర్రెలందరినీ ఎదురుగా కూర్చోబెట్టుకొని పాపం పార్టీ కార్యకర్తల్ని వీలైతే మాత్రం అక్కడ పార్టీ ఆఫీసులో మాత్రం కొన్ని మాటలు మాట్లాడటానికి అవకాశం ఉంది. ప్రెస్ మీట్లు ఏమైపోయింది, పత్రికా మిత్రులతో ఎందుకు మాట్లాడటం లేదు పవన్ కళ్యాణ్ గారు అడుగుతారు. ఏమని, సార్ 16 నెలలు అవుతుంది, ఏం పీకారు సార్ మీరు ఈ రాష్ట్రంలో అంటే, ఏం పీకాము, ఒక అటర్ ఫ్లాప్ సినిమా తీసాము, ఇంకో యావరేజ్ సినిమా తీసాము, ఇంకో 2 యావరేజ్గా అటర్ ఫ్లాప్ సినిమాలు లైన్లో ఉన్నాయి. సో మనం ఏం చేసాము అంటే మన రెమ్యునరేషన్ పెంచుకున్నాం. మనం ఏం చేసాము అంటే మన సినిమాలకి ఎలివేషన్స్ ఇచ్చుకొని మన రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అని మర్చిపోయి ఒక గ్యాంగ్స్టర్గా మారి ఒక సినిమాలు తీస్తున్నాం. మనం రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అయినాము, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం హెలికాప్టర్లో తిరుగుతున్నాము, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చార్టర్ ఫ్లైట్లో తిరుగుతున్నాము, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం ఐఏఎస్లు ఐపీఎస్లు మన దగ్గర నుంచి వచ్చి సెల్యూట్లు కొడుతున్నారు. మన స్థాయి ఏంటి, మనం ఉప ముఖ్యమంత్రి కాబట్టి కొడుతున్నారు, లేకపోతే మనం కనీసం ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నుంచోటానికి కూడా పనికిరావన్న విషయం మర్చిపోయి రాష్ట్రంలో ఉప ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, ప్రజలు అధికారం ఇచ్చారు కాబట్టి ఇష్టం వచ్చినట్టు ప్రజాధనం దుర్వినియోగం. నా వాటా నాకు ఇచ్చేయండి సార్, నేనేం మాట్లాడను సార్. ఎందుకు, మనం టెంట్ కొట్టు సామాను కదా, డబ్బులు ఇస్తే మన ఇంట్లో సామాను అతికిస్తాం, డబ్బులు ఇస్తే ప్రశ్నిస్తాం. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, మేబీ ఇది రైట్ ఆర్ రాంగ్ నాకైతే తెలియదు, నాకు తెలిసిన ఇన్ఫర్మేషను ప్రశ్నించడానికి డబ్బులు తీసుకొని ప్రశ్నించకుండా ఉండటానికి డబ్బులు తీసుకున్న ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎంత అదృష్టం అంటే అయింది, ఒక టీచర్కి పాఠాలు చెప్పినా జీతమే, పాఠాలు చెప్పకపోయినా జీతమేలాగా ఒక వ్యక్తికి ప్రశ్నించడానికి డబ్బులే, గత ప్రభుత్వంలో ప్రశ్నించడానికి కోట్ల రూపాయలు, ప్రశ్నించకుండా ఉండటానికి కూడా కోట్ల రూపాయలు. మీరేం చేయొద్దండి, మీరు ఎంత దోచుకుంటారో దోచుకోండి. మద్యంలో నెలకు 1000 కోట్లు దోచుకుంటున్నారా, నాకు 100 కోట్లు ఇచ్చేయండి చాలు, నేనేం మాట్లాడను, నాకు అవసరమే లేదు. అది కాదు మా పవన్ కళ్యాణ్ అంటారా, అసలు మా పవన్ కళ్యాణ్ రాష్ట్ర చరిత్రని దేశ చరిత్రని మార్చడానికి వచ్చినాడు, అసలు మా పవన్ కళ్యాణ్ అద్భుతమైనటువంటి, నేను అడుగుతా ఒక చెప్పండి జనసేనకి జన సైనికుల్ని, నేను ఒక మాట అడుగుతాను చెప్పండి. నాకు తెలిసి పిఠాపురంలో నాకు తెలిసి సోషల్ మీడియాలో అరెస్టులు జరగటం లేదు అని గళమెత్తి ఈ రాష్ట్ర ప్రభుత్వం వరస్ట్గా పనిచేస్తుంది, అవసరమైతే నేనే తీసుకుంటాను, నేను హోమ్ మినిస్టర్ తీసుకుంటానని చెప్పిన పవన్ కళ్యాణ్ మాట్లాడిన తరువాత ఒక్క సందర్భంలో కూడా ఈ 8 నెలల నుంచి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక్క ప్రశ్న, ఒక ప్రశ్నించే
తత్వం ఉన్నాను అని ఫీల్ అయ్యే మీరు ఎందుకు ప్రశ్నించలేదు? సమాధానం